హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే బొంబాయి కరాచీ హల్వాని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బొంబాయి కరాచీ హల్వాని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, 15 నిమిషాల్లో అయిపోతుంది. ఈ కరాచీ హల్వా వచ్చేసి బయట సాఫ్ట్గా, లోపల జ్యూసీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి, కరాచీ హల్వా చాలా సాఫ్ట్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ కరాచీ హల్వాని తయారు చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. కార్న్‌ఫ్లవర్ అలాగే షుగర్ ఉన్నట్లయితే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా కార్న్‌ఫ్లవర్ వేసుకోవాలి. అలాగే అందులోకి 2 కప్పుల దాకా వాటర్ వేసుకొని ఈ కార్న్‌ఫ్లవర్ వచ్చేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ కార్న్‌ఫ్లవర్ అంతా వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఈ విధంగా కలిపేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా షుగర్ వేసుకొని అలాగే అందులోకి 1 కప్పు దాకా వాటర్ వేసుకొని షుగర్ అంతా బాగా కరిగించుకోవాలి. మీరు స్వీట్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే 1.5 కప్పు దాకా షుగర్ని వేసుకోండి. నేను ఇక్కడైతే కొంచెం తక్కువగానే వేసుకున్నాను షుగర్ని. షుగర్ని అంతా ఒక 2 నిమిషాల పాటు బాగా కరిగించుకోవాలి. చూడండి, చక్కెర అంతా బాగా కరిగిపోయి వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి ముందుగా కలిపి ఉంచుకున్న కార్న్‌ఫ్లవర్ వాటర్ని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కార్న్‌ఫ్లవర్ వాటర్ని అంతా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి అంతా వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ కార్న్‌ఫ్లవర్ వాటర్ని బాగా ఉడికించుకున్నట్లయితేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకుంటున్నప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ని లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఈ వాటర్లోనే కలిపేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఒక 3-4 నిమిషాల తర్వాత బాగా దగ్గరగా అయిపోయింది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల బాగా అంతా ఉడికిపోయి దగ్గర పడుతుంది. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు అలాగే పంకిన్ సీడ్స్ని తీసుకున్నాను. వీటన్నిటిని చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ 1-2 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నట్లయితే మనకి ప్యాన్ కతుక్కోకుండా సపరేట్ అవుతుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ కానీ కేక్ బౌల్ కానీ తీసుకొని అందులో ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆ బౌల్లోకి ఈ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిందంటే ఈ కరాచీ హల్వా గట్టిగా అయిపోతుంది. అందుకని వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి వేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా కేక్ బౌల్ ఉన్నట్లయితే అందులో కొంచెం గీ అప్లై చేసుకొని కూడా వేసుకోవచ్చు. అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ దాకా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఇలా చేతి వేళ్ళతో టచ్ చేసినప్పుడు చేతికి అతుక్కోకుండా ఉన్నట్లయితే మనకి బాగా డ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా అడ్జస్ట్లన్నీ చుట్టూ లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఒక ప్లేట్ని ఉంచుకొని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే కరాచీ హల్వా. ఈ కరాచీ హల్వాని బౌల్లో నుంచి వేడిగా ఉన్నప్పుడు తీయకుండా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. వచ్చేసి పైన కొంచెం జీడిపప్పు పలుకులు అలాగే బాదం పలుకులు, పంకిన్ సీడ్స్ని వేసేసుకొని గార్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనకి ఇష్టమైన షేప్లో పీసెస్ని కట్ చేసుకోవాలి. ఈ హల్వాని కట్ చేసుకునేటప్పుడు నైఫ్కి కొంచెం ఆయిల్ని కానీ గీని కానీ అప్లై చేసుకున్నట్లయితే మనకి అతుక్కున్నట్టుగా ఉండదు. ఈ విధంగా ఫ్రీగా కట్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పీసెస్ లాగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 3-4 డేస్ దాకా నిల్వ ఉంటాయి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి కరాచీ హల్వా.
ఇలా తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎక్కువ ప్రాసెస్ లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ బొంబాయి కరాచీ హల్వాని. ఈ వీడియోలో చేసిన విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్టీగా, జ్యూసీగా చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.